ఆ ఇద్దరి నేతలకు రాహుల్ అభయహస్తం. ఓటమి ఎరగకుండా ప్రభుత్వాన్ని, కేసీఆర్ పాలనను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ జనాల నోర్లల్లో కేసీఆర్ తిట్లలో ఎప్పుడూ ఉండే ఆ ఇద్దరూ ఇటీవల ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దాంతో స్తబ్దుగా ఉన్న ఆ నేతలకు రాహుల్ గాంధీ అభయహస్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలు కాబోతోంది. ఏప్రిల్లోపు లోక్సభకు ఎన్నికలు పూర్తి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జాతీయ పార్టీలు తమ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా, పెద్ద నేతల గెలుపోటములతో సంబంధం లేకుండా గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగానే రాహుల్ ఆదేశాల మేరకు ఆయన టీం తాజాగా ఓడిపోయిన కీలక నేతలైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేసి తెలంగాణ పరిస్థితులు, ఓటమి కారణాలపై ఆరా తీశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహపడకుండా లోక్సభ పోటీకి రెడీగా ఉండాలని సూచించారని తెలుస్తోంది. రాహుల్ టీం సూచించిన వారిలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని నల్గొండ ఎంపీ లేదా భువనగిరి ఎంపీగా పోటీ చేయించబోతున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు అంతా ఇంతా కాదు. వెంకట్రెడ్డి ఓటమి పాలైన మునుగోడు నుండి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకరేకల్ నుండి అనుచరుడు చిరుమర్తి లింగయ్య గెలుపొందగా, తుంగతుర్తి నుండి మరో అనుచరుడు అద్దంకి దయాకర్ గెలుపు దగ్గరలో ఓడిపోయారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టే ఉండటం కలిసొచ్చే పరిణామం. ఓ ఎంపీ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నది ఇక్కడే. పైగా రాజగోపాల్ రెడ్డి గతంలో ఓసారి ఇక్కడ ఎంపీగా పనిచేశారు కూడా. అయితే నల్గొండ ఎంపీ పరిధిలో ఎక్కువ సీట్లు గెలవకపోయినా కాంగ్రెస్కు మంచి పట్టే ఉంది. దీనికి కోమటిరెడ్డి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో నేత రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ బరిలో ఓడినా ఎంపీగా కంటెస్టు చేయబోతున్నారు. మహబూబ్నగర్ ఎంపీగా కానీ, మల్కాజ్గిరి ఎంపీగా కానీ ఆయన పోటీ చేయబోతున్నారు. సీనియర్ నేత జైపాల్ రెడ్డి మహబూబ్నగర్ బరిలో ఉంటే రేవంత్ మల్కాజ్గిరికి షిఫ్ట్ అవబోతున్నారు. జైపాల్ రెడ్డి పోటీకి దూరంగా ఉండే అవకాశం కనబడటం లేదు. ఎలాగూ ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతు కూడా ఉండబోతున్నా ఇటీవల ఎన్నికల ఫలితాలు టీడీపీ బలంపై సందేహం కలుగుతోంది. అయితే రేవంత్ పోటీలో ఉంటే ఆ స్థానాన్ని కాంగ్రెస్కే వదిలేయబోతోంది టీడీపీ. ఇలా అసెంబ్లీ పోయినా, లోక్సభ ఎన్నికల్లో అయినా ఈ నేతలను బరిలోకి దించి కొన్ని స్థానాలైనా గెలిపించాలని కాంగ్రెస్ భావిస్తోంది.